బయట వాతావరణాన్ని చూస్తున్నాం. మనకి ఇన్నర్ కార్యకర్తలుగా మీకు తెలిసి ఉండొచ్చు. ఈ మాటలు బయట వాళ్ళు ఎవరినన్నా పిలిచి ఉపన్యాసం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏం చెప్తున్నారు వీళ్ళు, షుగరు, బీపీ, థైరాయిడ్ ఏదో చెప్పేస్తారేంటి, మనం ఉప్పు కప్పు రమ్మని చిన్నప్పుడు చెప్తే బట్టి వచ్చి ఇప్పుడు కూడా చెప్పేస్తామే, అలా చెప్పేస్తారేంటి, ఎలా సాధ్యం అవుతుంది, అంత సీరియస్ సమస్యలు కదా, ఏదో మాట్లాడుతున్నారులే అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఏమనుకోగలము, మన వాళ్ళు పొరపాటున తెలియక మాత్రమే అలా ఉన్నారు, తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ కాగలిగే అంత కెపాసిటీ ఈ నేచర్కి ఉందని మనకు తెలుసు కదా. ఆ మనకు తెలిసిన నిజాన్ని చాలా ఓపికగా, చాలా బాధ్యతగా, చాలా జాగ్రత్తగా మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా మనం ఇది సాధించాలి, ఎలా సాధించగలం, మీరు సాధించగలరు, మీరు సాధించగలరు. సాధించలేకపోతే 30 రోజులు ప్రచారం చేసి కార్యకర్తలను పిలుద్దాం అనుకున్న మనవాళ్ళు 3 రోజుల్లో అడ్మిషన్స్ వద్దు అని దాన్ని ఏమంటారు, మెసేజ్ బ్లాక్ చేస్తున్నారు. గూగుల్ ఫామ్ నింపండి అని 30 రోజుల కోసం ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి 3 డేస్లో గూగుల్ ఫామ్ ని క్లోజ్ చేసేసారు. ఇంకా ఎందుకు, ఈ హాల్ ఏంటి, దీని పొజిషన్ ఏంటి, మనం ఏం చేయగలం, సీటింగ్ కెపాసిటీ మించి వస్తే ఇబ్బంది అవుతుంది, ఇలాంటి సభలు అవసరమైతే 4 హైదరాబాదుల్లో 4 మూలల 4 జరుపుదాం అనే నిర్ణయానికి వచ్చి ఒక్క మీటింగ్ ని 4 భాగాలుగా కట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చిందంటే మన సిద్ధార్థ యోగ విద్యాలయం కార్యకర్తలు ఎంత అవును మన పట్టుదలతో ప్రజల్లోకి ప్రకృతి వైద్యం యొక్క ఇంపార్టెన్స్ ని తీసుకెళ్దామనే లక్ష్యంతో ఉన్నారో చూడండి.